అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. జీవో ఎంఎస్ నంబర్ 77 6/12/2024. గతంలో కూడా నేను దీని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ జీవోలో చూస్తే ఈ జీవో అంతా కూడా తప్పిదమ్మే. మరి ఏదైతే నిందలు గత ప్రభుత్వం మీద వాళ్ళు మోపారో మరి అదే తప్పుతో ఈరోజు ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది. అంటే నేను గతంలో కూడా చెప్పాను, మరి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమంటే గతంలో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు పని చేయకోకూడదు, పని చేస్తే మాత్రం ఆ బోర్డులో మేము నియమించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి, మా వాళ్ళు మాత్రమే ఉండాలి, మా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉండాలి అనే ఆలోచనతో మరి ఇదే జీవోని గతంలో 2023లో మరి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ 47 ఇచ్చాం. మరి దానికి సంబంధించిన మరి ఎలక్షన్ పద్ధతి ద్వారా ఎలక్టెడ్ పర్సన్స్ సెలెక్ట్ అయ్యారు. నామినేట్ అయ్యే పద్ధతుల్లో నామినేట్ కూడా చేసి మరి వాళ్లకు జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. జీవో రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ మెంబర్స్లో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవాలి, ఎన్నిక నిర్వహించుకొని మరి ప్రక్రియలో భాగంగా రేపు ఎన్నిక జరుగుతుందన్నగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం నాయకులు, ఎందుకంటే వాళ్లకు వ్యవస్థల్ని మేనేజ్ చేసేది వాళ్లకు బాగా తెలుసు కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి రేపు ఎలక్షన్ జరుగుతుందంటే దాని ముందు రోజు దాన్ని స్టే తీసుకురావడం జరిగింది. స్టే చేసి దానికి ఆపేయడం జరిగింది. మరి ఈరోజు ఏం చేస్తారు? మరి అవే కేసుల్ని మొన్న ఏం చెప్పారు? ఈ జీవో సస్పెండ్ చేస్తూ ఒక జీవో ఇస్తూ ఏం చెప్తున్నారంటే ఈ బోర్డు బాగా స్మూత్ ఫంక్షన్ అయ్యేదానికోసం, ఒక లాంగ్ గ్యాప్ వచ్చింది, స్మూత్ ఫంక్షనింగ్ కోసం, మరి ఏదైతే వక్ఫ్ భూముల్ని కాపాడేదానికోసము మరి ఈ జీవోని రద్దు చేయాల్సిన అవసరం పడింది అని చెప్పి ఆ జీవోని రద్దు చేస్తారు. జీవోని రద్దు చేసి ఏం చేస్తారు? వెనువెంటనే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మనుషులు కోర్టులో కేసు వేశారో వాళ్ళతో చెప్పి కేసు విత్డ్రా చేయిస్తారు. అన్నీ కేసు విత్డ్రా చేసి మరి నిన్నటి దినం మళ్ళా కొత్త జీవో ఇస్తారు. కొత్త జీవో ఇచ్చి వాళ్ళ అనుయాయుల్ని, వాళ్ళ మనుషుల్ని, అంటే రాజకీయ నిరుద్యోగుల్ని మరి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఈ బోర్డు యొక్క యాక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెంబర్స్ నామినేట్ చేస్తారు, ఎలక్ట్ అవుతారు. మరి ఆ ఎలక్ట్ అయిన మెంబర్స్, నామినేట్ అయిన మెంబర్స్ అందరూ కూడా కలిసి చైర్మన్ని ఎన్నుకుంటారు. కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి చైర్మన్లను ఆయన డిసైడ్ చేస్తూ ఒక లిస్టు ఇచ్చారు. దాంట్లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అని చెప్పి మరి అబ్దుల్ అజీజ్ అని చెప్పి ఆయన అప్పుడే డిక్లేర్ చేసేశాడు. అప్పుడే ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అని డిక్లేర్ చేసేశాడు. నెల్లూరుకు సంబంధించిన అతను, ఆయన బోర్డులో మెంబర్ కూడా కాదు, ఆయన చైర్మన్ అని డిక్లేర్ చేసేశాడు. అసలు వాళ్ళకు అధికారం కూడా లేదు వాళ్ళకు డిక్లేర్ చేసేదానికోసం. మరి ఆ రకంగా ఈరోజు జీవో చూస్తే అతని పేరుంది. అంటే వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని మరి వక్ఫ్ బోర్డుని మరి దాని ఆస్తులన్నీ కూడా కాజేయాలి అనే ఆలోచనతోనే మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మేము కూడా ఈ జీవో పైన ఖచ్చితంగా మేము కూడా కోర్టులో దాన్ని పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.